మా వాళ్ళు తిట్టుకుంటారు, మా వాళ్ళుగా తిట్టుకోరు. ఇది నథింగ్ అబ్బా, హిమాలయన్ నథింగ్ అసలు. ఇది మెయిన్ మేము చూస్ చేసుకున్న కారణం లెస్ క్రౌడెడ్. ఈ మధ్య బెంగళూరు నుంచి అవుట్స్కట్స్లో ఏ హిల్కి వెళ్ళినా ఫుల్లీ క్రౌడెడ్ అయిపోతున్నారు. మంచి వ్యూ ఎదురుగానే, జనాలే లేరు. పెట్రోల్ ఇదా గాడీలే. హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు మీకు ఆల్రెడీ తమిళ చూసి అర్థమైపోయింటుంది మనం ఎక్కడికి వెళ్తున్నాము. వన్ డే రైడ్ అనమాట. సో ఈ రైడ్లో ఓన్లీ టెంపుల్స్. మనకి డివోషన్ ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. సో అందుకని 2 టెంపుల్స్ కవర్ చేయబోతున్నాం. ఫ్యూల్ అయితే లేదు, ఫ్యూల్ అయిపోవచ్చింది. ఫ్యూల్ పట్టేసుకుందాం. మన వాళ్ళకి కూడా ఫ్యూల్ లేదంటున్నారు. సో ఈడే ఫ్యూల్ పట్టేసుకుంటే అయిపోద్ది. 750. సో మనం అయితే ఇప్పుడే ఫ్యూల్ అప్ చేసుకున్నాం. సో చెప్పడం మర్చిపోయా, ఈరోజు వచ్చేసి మనం మార్కండేయ హిల్, కోటిలింగేశ్వర స్వామి టెంపుల్, ఆ 2 కవర్ చేయబోతున్నాం. మార్కండేయ హిల్ ఏంటంటే అది వచ్చి ఒక అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్, అన్క్రౌడెడ్ ప్లేస్ అనమాట. ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి ఇంకా అక్కడ నుంచి కోటిలింగేశ్వర టెంపుల్కి వెళ్తాం. ఇప్పుడు టైం అయితే 6:45 అయిపోయింది. చూసారు కదా క్లైమేట్ ఎలా ఉందో. ఫుల్ అక్కడక్కడ ఫాగ్. ఇదంతా లేక్. ఇది రైట్ లెఫ్ట్ అంతా లేక్ మీద అంతా ఫాగ్ బలంలా. మేము టోటల్ 4 మెంబర్స్ వెళ్తున్నాము. 3 బైక్స్. ముందు మన వాళ్ళు 2 వెళ్తున్నారు. మీరు నా ముందు బ్లాగ్స్లో చూసినట్టయితే మేము చుంచి ఫాల్స్కి వెళ్ళాం కదా, 3 మెంబర్స్ 3 బైక్స్. స్క్రామ్ 411, జావా 42 అండ్ హిమాలయన్ 450 మంది. సో సేమ్ గ్యాంగ్. కాకపోతే ఈరోజు ఒక అడిషనల్ యాడ్ అయ్యారు. ఒక పిల్ల జాయిన్ అయింది. తను ఎవరంటే నా ఫ్రెండ్ అనమాట. వీలే మన వాళ్ళు ఇచ్చు. సో ఈ మార్కండేయ హిల్ వచ్చేసి కోలార్లో లొకేట్ అయింది, కోలార్కి దగ్గర. అండ్ కోటిలింగేశ్వర టెంపుల్ కూడా కోలార్ దగ్గర ఉంటుంది. సో మాకు అరౌండ్ 200 కిలోమీటర్స్ వస్తుంది అనమాట అప్ అండ్ డౌన్. నేనైతే ఈరోజు మన ఫుల్ రైనాక్స్ లెదర్ క్లోజ్ వేసుకోలేదు. మొన్న రీసెంట్గా ఉన్నా కదా ఆల్పిన్ స్టార్ సిటీ రైడ్స్ కోసం చెప్పి అది వేసుకున్నా. తెరా ఇక్కడ చూస్తే బాగా చలేస్తుంది, లోపల ఏళ్ళు చల్లగా అయిపోతున్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అందరూ రైడర్సే. టైగర్ 850 వాళ్ళు ఉంటాయి అబ్బా. బైక్ లైనప్స్ ఈ రూట్లో వీకెండ్స్. సూపర్ బైక్స్ తీసుకెళ్తారు, జుయి ఉంటాయి. డుకాటి బా, డుకాటి అది చూసారా లెఫ్ట్ సైడ్లో డుకాటీలు పెట్టినారు. ఇక్కడ ముందర లెఫ్ట్ సైడ్లో ఏవో పెద్ద బండిలాగా ఉన్నాయి. Z900 వీకెండ్స్ ఎర్లీ మార్నింగ్స్ ఈ రూట్లో మ్యాడ్ బైక్స్ కనిపిస్తాయి. అన్ని సూపర్ బైక్స్ కనిపిస్తాయి, మామూలుగా ఉండవు. సూపర్ బైక్స్, అడ్వెంచర్ బైక్స్, ప్రతి A to Z ప్రతి బైక్స్ కనిపిస్తాయి ఈ రూట్లో. సో మనం అయితే హొస్కోటే వచ్చేసాం. సో ఇక్కడ హొస్కోటే ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళి రైట్ తిరగాలి. మనం రైట్ తిరిగేసి వెళ్ళాలి నేరుగా. మేమైతే ఇప్పుడే హొస్కోటే అండర్ బ్రిడ్జ్ నుంచి రైట్ తీసుకున్నాము. ఇది వచ్చి మాలూరు రూట్ ఇది. సో మాలూరు వరకు వెళ్ళేసి మాలూరు నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం. సన్ రైజ్ కంతా హిల్కి వెళ్దాం అనుకున్నాం, మార్కండేయ హిల్కి. ఇక్కడ చూసే సన్ ఆల్రెడీ పైకి లేసిపోతున్నాడు. తెలిసి ఇంకో రోడ్ అంతా ఎలా ఉంటుంది మా పాట్ హోల్స్తో. వర్స్ట్గా ఉంది రోడ్. ఇక్కడ ఇంకా 13 కిలోమీటర్స్ చూపిస్తుంది మార్కండేయ హిల్కి. నేను అసలు ఎప్పుడు గుడులకి తిరిగే టైప్ మనిషిని కాదు. అలాంటిది ఈరోజు గుడులకి వెళ్తున్నా. అంటే గుడులకని కాదు, ఆ హిల్ వచ్చి అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ అనమాట. అందుకని వ్యూస్ కూడా బాగానే ఉన్నాయి, చూశాను గూగుల్లో. అందుకనేసి వెళ్తున్నా. అది కాకుండా అక్కడ ఏంటంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఆ స్టెప్స్లో మన గ్రే హార్స్ని ఆడుకోవచ్చు. అది అయితే యాక్చువల్ ప్లాను. చూస్తారుగా ఈ యషాడిచ్చే ఆట. అంతే. మార్కండేయ అంటే లార్డ్ శివ, ఇంకొన్ని మార్కండేయ. సో అది శివుడు టెంపులే, కోటిలింగాలు కూడా శివుడు టెంపులే ఈరోజు వెళ్ళేది. సో గైస్ మనం అయితే ఆల్మోస్ట్ వచ్చేసాం. అక్కడ కనిపిస్తుంది కదా 2 పెద్ద సెల్ టవర్లు, ఆ హిల్కి వెళ్ళేది. ఈ మధ్యలో కొంచెం చిన్న హాఫ్ రోడ్ ట్రైల్ ఉంటే ఇంకా మనం ఆగుతామా, పిల్లలు నా బండి ఎక్కిచ్చేసి ఇంకా మనం చల్లరైపోవడమే. అబ్బో భయంకరంగా ఉంది రోడ్డు. మా వాళ్ళు తిట్టుకుంటారు నన్ను, మామూలుగా తిట్టుకోరు. బో మో స్లిప్పరీ. మా వాళ్ళు తిట్టుకుంటారు, మామూలుగా తిట్టుకోరు.
అమ్మా భలే స్లిప్పరీగా ఉందా, బాగా రాచకంగా ఉంది. ఇలా వస్తారా? కష్టపడుతూ వస్తున్నారు మా వాళ్ళు. చిన్న ఘాట్ సెక్షన్ ఉంది, చాలా చిన్న ఘాట్ సెక్షను ఇక్కడ. ఈ కొండ కూడా పెద్ద కొండ ఏం కాదు, చాలా చిన్న కొండ అనమాట. ఇది మెయిన్ మేము చూస్ చేసుకున్న కారణం లెస్ క్రౌడెడ్. ఈ మధ్య బెంగళూరు నుంచి అవుట్స్కట్స్లో ఏ హిల్కి వెళ్ళినా ఫుల్లీ క్రౌడెడ్ అయిపోతున్నారు. సో ఈ ఒక్కటి లెస్ క్రౌడెడ్గా అనిపిస్తే ఇంకా దీనికి వచ్చామన్నమాట. హే కుక్కలు జరి నీ అక్క వచ్చేసామయ్యా టెంపుల్గా. ఇదే టెంపుల్. అందుకో చూసారా వ్యూ, మంచి వ్యూ ఎదురుగానే, జనాలే లేరు. అందుకు ఇక్కడికి వచ్చింది. ఇది టెంపుల్. ఊరి క్లోజ్ ఆ టెంపుల్. ఏం బ్రా రోడ్ ఎట్టుందా? వ్యూ చూసారు అంత బాగుందో, పైన సన్, ఫాగ్ మొత్తం కమ్మేసింది. చాలా బాగుందా చూడ్డానికే. అందరూ చూస్తే టెంపుల్ క్లోజా, దేవుడికి కూడా ఇష్టం లేదు మనం రావడం. నువ్వు వెళ్తావులే గుడికి, నేను ఎప్పుడు గుడికి వెళ్ళే టైప్ కాదుగా. వచ్చినప్పుడు అయితే గుడి క్లోజ్లో ఉన్నింది. ఇప్పుడే వీళ్ళు లోపల పూజారి వీళ్ళు ఓపెన్ చేశారు. 9 అనుకుంటా ఓపెన్. ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం. 9 తర్వాత ఓపెన్ చేస్తున్నట్టున్నారు గుడి. చూసారు ఎంత ప్రశాంతంగా ఉందో. చాలా ప్రశాంతంగా ఉంది. మేము తప్పితే ఇంకెవరు లేదు. మనం అయితే ఇప్పుడే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చేసాం. ఇంకా బాయ్ బాయ్ చెప్పేద్దాం మార్కెట్ హిల్కి. ఇక్కడ కొంచెం దూరం అట్లా వెళ్తే స్టెప్స్ ఉన్నాయి. యాక్చువల్గా పిలిగ్రిమ్స్ నడుచుకురావడానికి పైకి. ఆ స్టెప్స్ ఎక్కి దించుదాం అనుకుంటున్నా. నాకు తెలుసు అది అడ్వైజబుల్ కాదు, అది చేయకూడదు. కాకపోతే బ్రో వీ హ్యావ్ అడ్వెంచర్ బైక్స్ బ్రో, విచ్ ఈస్ ఆల్సో ఆఫ్ రోడ్ కేపబుల్. సో కాబట్టి ఒక చిన్న ఫన్ చేద్దాం, ఓకేనా? కొంచెం సరదాగా అలా మెట్లు దించేస్తే అది. ఇది నథింగ్ అబ్బా, హిమాలయన్కి నథింగ్ అసలు. ఇది నథింగ్ హిమాలయన్కి అసలు. ఓకే మళ్ళీ ఎక్కిస్తా పైకి. వెళ్ళిపోవచ్చు. ఆగాగు.
ఓకే. సో ఇది అడ్వాంటేజెస్ ఆఫ్ హ్యావింగ్ అన్ ఆఫ్ రోడ్ విత్ అస్. అప్పుడప్పుడు ఫన్ చేయొచ్చు, కానీ ఎప్పుడు చేయకూడదు ఇలాగా. అక్కడక్కడ అదే కదా స్టార్టింగ్ పాయింట్, అటు వచ్చేస్తా. ఇప్పుడు ఇలా వెళ్ళాలి, రోడ్ అక్కడ ఉంటే. మా బ్రో కూడా కొంచెం ఆఫ్ రైడింగ్ చేశాడు. మనంత చేయలేదు కానీ కొంచెం లేట్గా చేశాడు, ఎందుకంటే దానికి టైర్ ప్రాబ్లం ఉంది. మనంతా చేస్తుంటే టైర్ బస్ట్ అయిపోయి ఉంటుంది, అందుకని. సో ఎగిరే ఎగిరే పైకెగిరే కలలే నిజమై పైకెగిరే ప్రతి అడుగు స్వేచ్ఛ కోరగా ఎగిరే ఎగిరే పైకెగిరే. ఇంకా మేము ఇక్కడ నుంచి స్ట్రైట్గా కోటిలింగేశ్వర టెంపుల్కి 32 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. ఆ టైం అయితే 9:45 అయిపోయింది. సో మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా, మధ్యలో దారిలో ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఎవరో పాపం నెట్టుకుంటూ వస్తున్నాడు, గాడి నెట్టుకుంటూ వస్తున్నాడు. ಏನಾಯ್ತು ಏನಾಯ್ತು ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತಿಲ್ಲ. ವೇರ್ ಆರ್ ಗೋಯಿಂಗ್ ನಾವು? ವೇರ್ ಆರ್ ಗೋಯಿಂಗ್? ಮುಂದೆ ಅವರು ಟೋ ಮಾಡ್ತೀರಾ? ನಾವು ಟೋ ಮಾಡ್ತೀನಿ. ಡ್ರೈವಿಂಗ್ ಬರುತ್ತಾ ನಿಂಗೆ? ಪೆಟ್ರೋಲ್ ಇದೆ ಗಾಡೀಲಿ? ಪೆಟ್ರೋಲ್ ಖಾಲಿ ಆಯ್ತಾ? ఓకే ఓకే. బండి స్టార్ట్ అవ్వట్లేదంట, పెట్రోల్ ఉంది బట్ స్టార్ట్ అవ్వట్లా. ఓకే ఓకే బై. తక్కువలో తక్కువ ఒక 5 కిలోమీటర్స్ టోవింగ్ చేశాను, కాలు నొప్పి పడుతుంది ఇప్పుడు. ఇదేదో ఒక టౌన్ వచ్చింది, ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ కాగాము ఇప్పుడే. ఏ టౌనో కూడా తెలియదు. ఇది బంగారుపేట్. ఓహో ఇదేనా బంగారుపేట? అరే బంగారుపేట అంటే ఇది. ఏం తీసుకుంటున్నావు నువ్వు? దోశనా? పూరి తీసుకో. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయింది ఇప్పుడే, ఈ హోటల్లోనే చేసాం. ఇది నాక ఏదో ఊరు అన్నా కదా, ఏదో ఊరు కదా, బంగారుపేట. ఇది బంగారుపేట తెలిసి ఉంటుందిగా, బంగారుపేట చాట్స్ చాలా ఫేమస్. వీళ్ళు ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది అనమాట బంగారుపేట చాట్స్లో. సో అంతే, తినడం అయిపోయింది. ఇప్పుడు కోటిలింగేశ్వర టెంపుల్కి వెళ్ళిపోతున్నాం, అదే మన కోటిలింగాల టెంపుల్కి. ఒక 12 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం, ఇంకొక 600 మీటర్సే ఉంది. స్టార్టింగ్లో ఆర్చ్ ఉంది, ఆర్చ్ పైన కూడా శివలింగాలు పెట్టేస్తున్నారు. ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ గుడికి. మనమైతే రీచ్ అయిపోయాం, పార్కింగ్ అంతా ఇక్కడ ఉంది.
ఇంకా గాయస్ గుడి. సో గాయస్ చూస్తున్నారు కదా కోటిలింగాల గుడి. ఇక్కడ మొత్తం చాలా ఉంటాయి. ఇది వచ్చి దర్శనం అయిపోయిన వెంటనే బయటికి వస్తుంది. ఇక్కడ మీకు చూస్తే పెద్ద నంది ఎదురుగా పెద్ద శివలింగం కనిపిస్తుంది. ఈ బిల్డింగ్ ఒక 3-4-5 ఫ్లోర్స్ బిల్డింగ్ అని హైట్ కట్టేసారు. మొత్తం మెట్టు చూసినా మీకు శివలింగాలు కనిపిస్తాయి ఇక్కడ. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇక్కడైతే కోటి లింగాలు లేవు, 90 lakhs లింగాలు ఉన్నాయంట. సో కోటి లింగాలను ఎందుకు పెట్టారంటే ఇక్కడ ఎప్పుడో ఒకసారి కోటి లింగాలకి రీచ్ అవ్వాలని పెట్టారు. సో ఇంకా ఇక్కడైతే 90 lakhs ఉన్నాయి, ఇంకా 10 lakhs పెండింగ్ ఉన్నాయి. మీరు ఏమైనా శివలింగాలు ఇక్కడ పెట్టాలనుకుంటే తీసుకొచ్చి ఇక్కడ గుడి వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేసుకుని ఇక్కడ ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. సో అదనమాట మ్యాటర్. బ్రో పెడతా లెఫ్ట్ అది కాదు బ్రో, రైట్ అయిపోయింది. మొత్తానికి కోటిలింగేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం అయిపోయింది. లింగాలను చేసాం. ఇంకా మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి. 86 kilometers చూపిస్తుంది మా రూమ్కి. సో ఇంకా ఆకుండా వెళ్ళిపోవడమే. లంచ్ మేము ఇంటికడే చేద్దాం అనుకుంటున్నాం, ఇంటికి వెళ్ళిపోయి. అయితే ఇప్పుడే హైవే ఎక్కేసాం, బెంగళూరు హైవే. మేము వచ్చేటప్పుడు వచ్చి మాలూరు వచ్చాము. రోడ్ అయితే చెత్తగా ఉంది. సో రిటర్న్లో కోటిలింగాల నుంచి డైరెక్ట్గా బెంగళూరు కదా, సో కోలార్కి వచ్చి ఇంకా హైవే ఎక్కేసాం అనమాట. So yeah, that's it for today guys. Let's meet you in the next vlog. Boom.